ఆల్రెడీ పార్ట్ 1లో మనము ఫస్ట్ నైవేద్యాలన్నీ చూపించాము. ఇవి మీ పూర్ణం బూరెలు కేసరి మాత్రం ఈ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను చెప్పాను కదా, ఓవర్ నైట్ ముందు రోజు నైటే ఇట్లా ఒక కప్పు బియ్యము ఇంకొక కప్పుతో ఉద్దిపప్పు తీసుకున్నానండి. ఇలా తీసుకొని రెండు నైటే ఇట్లా నానబెట్టి పక్కన పెట్టేసుకొని మనం పొద్దున లేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని మనం పూర్ణం బూరెలు తయారు చేసుకునేటప్పుడు ఆ పిండి వాడుకుంటామండి. ఇలా ఓవర్ నైటే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు శనగలు, ఒక కప్పు శనగలు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతాయండి. ఇవేం ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ వచ్చేంత వరకైనా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా వాటర్ వేసి అయినా ఉడకబెట్టుకుంటే బెస్ట్ అండి. ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే బాగా ఎక్కువ ఉడికిపోయి స్మాష్ అయిపోతుంది, నీళ్ళతో పాటు మిక్స్ అయిపోతుంది. నా సజెషన్ ఏమంటే జస్ట్ ఏదైనా పాత్రలో ఒక హాఫ్ అన్ అవర్ శనగలు కడిగి ఉంచుకొని బాగా ఉడికేంత వరకు నానబెట్టి పక్కన వాటర్ని వంపుకొని ఇలా బాగా స్మాష్ చేసేసుకొని తర్వాత నేను ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటానండి. 1/4 కప్పు మరి ఎక్కువ బెల్లం తీపి అయిపోతుంది కాబట్టి ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఫస్ట్ శనగలు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని తర్వాత ఒక పాత్రలో బాగా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం మనకు ఇట్లా చేతితో స్మాష్ చేస్తే ఉడికిపోయేలాగా ఉంటాయి కదా, అప్పుడు నీళ్ళు వంపుకునేసి ఆ శనగల్ని పచ్చి శనగపప్పుని బాగా స్మాష్ చేసి అందులో ఒక కప్పు శనగలు తీసుకున్న కప్పుతో మనం హాఫ్ కప్పు బెల్లం ఇలా దంచుకొని పెట్టుకొని దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పాకమైనా పట్టుకుంటారండి, మీ ఇష్టం అండి. మీకు టైం ఉంటే పాకం కూడా పట్టుకొని అందులో ఈ స్మాష్ చేసిన పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ బెల్లమే యాడ్ చేశానండి. తర్వాత ఇలా బెల్లం మొత్తం మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది శనగపప్పుతో పాటు. అప్పుడు యాలకుల పొడి, ఇలాచి, తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇలా బాగా నెయ్యి కంపల్సరీ అండి, ఎందుకంటే మనకు ఆ పూర్ణం బూరెలు తినేటప్పుడు లోపల ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, అందుకే ఇప్పుడే వేసుకోవాలండి. ఇలా లాస్ట్లో దింపుకునేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండలు పట్టుకోవడమే అండి. మీరు పాకం పట్టుకుంటే బెల్లం కొంచెం టైం పడుతుంది, ఇది బాగా ఇలా పాకం దిట్టంగా రావడానికి. నేను అందుకే బెల్లంని పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి నాకు కొంచెం త్వరగానే అయిపోయింది. మీకు తెలిసిపోతుందండి, మీకు ఉండలు వచ్చేంత స్టేజ్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కదుపుతూ ఉంటే మీకు ఇలా కొంచెం బాగా పాకం దిట్టంగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు పూర్ణం బూరెలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇలా ఉండలు పట్టుకుందామండి, లేదంటే చాలా వేడిగా ఉంటుంది, మనం అంత ఉండలు పట్టలేమో, చేయి కాలిపోతుంది. సో ఇలా ఉండలు పట్టి పక్కన పెట్టేసుకుందాము. మొత్తం పిండిని ఇలా ఉండలు పట్టి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు మనము బియ్యము, ఉద్దిపప్పు నానబెట్టుకుంది ఇలా మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగానే ఉండాలండి, మరీ పలుచగా ఉండకూడదు. కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే మనం బూరెలు వేయడానికి ఈజీగా ఉంటుంది, మరీ పలుచగా ఉంటే జారిపోతుంది. పూర్ణం పైన పిండి సరిగా ఉండదు, అప్పుడు మీకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆయిల్లో ఇట్లా పీలిపోతాయి, లోపల పిండి మొత్తం బయట వచ్చేస్తుంది. కాబట్టి మనం పూర్ణం బూరెలు ఎప్పుడు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పిండిని, ఇదే మెయిన్ టిప్ అండి, పిండి చాలా మందంగానే ఉండాలి, మరీ పలచగా మాత్రం మనం గ్రైండ్ చేసుకోకూడదు. ఫస్ట్ మీరు గట్టిగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి, లేదంటే మీకు బూరెలు సరిగా రావు. నేను కావాలంటే మీకు మరొక వీడియో కూడా పెడతాను, పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో కూడా. ప్రస్తుతానికి ప్రసాదంకి ఇలా చూపించేస్తున్నాను. ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనము ఉండలు చుట్టుకున్న పూర్ణంనంతా ఇలా పిండిలో వేసేసుకొని ఒక స్పూన్తో కానీ ఇలా చిన్న గరిటెతో కానీ ఇలా పూర్ణంని ఇలా పిండిలో కవర్ చేసేసుకొని ప్యాన్లో ఒక 300 ml ఆయిల్ వేడి చేసుకుంటాం కదా, ఏదైనా ఏ ఒక్క ఆయిల్ అయినా తీసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇలా స్లోగా, మరీ మీరు కదిపారంటే పూర్ణం మొత్తం పిండిలో కలిసిపోతుంది, స్లోగా ఎత్తుకొని ఇలా వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చేత్తో వేయడం కంటే ఇలా చిన్న స్పూన్ కానీ చిన్న గరిటెతో కానీ వేస్తే మీకు పర్ఫెక్ట్
షేప్ బూరెలు వస్తాయండి. అందుకోసమే నేను చెప్తున్నాను. చేత్తో వేస్తే మీకు పైన బోండం లాగా డిఫరెంట్ షేప్ వస్తుంది. మీకు ఎలా అయినా ఓకే అనుకుంటే చేత్తో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా మనము చాలా ఈజీగా పూర్ణం బూరెలు చేసేసుకోవచ్చు. కొంతమంది పూర్ణం బూరెలు మైదా పిండితో కూడా చేస్తారండి, పైన ఇలా బేస్కి పిండి, కానీ అలా అయినా చేసుకోవచ్చు. కానీ మనకు హెల్తీగా బియ్యము ఉద్దిపప్పు నానబెట్టి ఇలా మిక్సీ పట్టుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. కొంతమంది ఈ పిండిలో రవ్వ కూడా యాడ్ చేస్తారండి, కానీ అవసరం లేదు. ఎందుకంటే మనము బియ్యం పిండి వేసాం కాబట్టి అదే కొంచెం కోర్స్గా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకు కొంచెం గుల్లగుల్లగా క్రిస్పీగా వచ్చేస్తుందండి. సో రవ్వ ఏం అవసరం లేదు, మీ ఇష్టం. మీకు కావాలనుకుంటే ఒక చిన్న హాఫ్ కప్తో తీసుకోవచ్చు మీరు రవ్వ కూడా. కానీ నేను బియ్యం పిండి ఉద్దిపప్పుతోనే పర్ఫెక్ట్ పిండి గ్రైండ్ చేసుకున్నాను. లోపల పూర్ణంకి పచ్చిశనగపప్పు అయినా వాడుకోవచ్చు, ఇంకా వేరే చాలా ఉంటాయండి. పచ్చి పెసలైనా పొట్టుతో సహా అవైనా వాడుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. కానీ మా ఇంట్లో ఎప్పుడు పచ్చిశనగపప్పుతో ఇష్టపడతారు కాబట్టి ఇలా నేను పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను. చూడండి, మనకు పైన పిండి ఎక్స్ట్రా వస్తుంది, పర్లేదు. ఈ ఆయిల్ని మనం వాడకపోతే ఇది అలాగే ఉంచేసి పక్కన పెట్టేయచ్చు, లేదా వాడుకోవాలంటే ఇది మొత్తం వడగట్టి ఒక్కసారి ఏదైనా ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. మరి ఎక్కువ సార్లు డీప్ ఫ్రై చేస్తే అంత హెల్తీకి అంత మంచిది కాదు. నేను ఈ ఆయిల్ని ఇంకా వాడని పక్కన పెట్టేస్తాను. అందుకే కొంచెం ఆయిల్ తీసుకొని అందులోనే నేను వంట మొత్తం చేస్తానండి. ఎక్కువసార్లు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మనం అస్సలు వంటకి వాడకూడదండి, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అంతే అండి. ఇలా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే, మాకు పూర్ణం బూరెలు ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ, వడల కంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇవే ఎక్కువ మనకి ఇష్టపడతారు కదా పాయసం అలా వాటికంటే. సో అందుకని ఈ పూర్ణం బూరెలు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇలా పెట్టుకుంటున్నానండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? ఇంత పర్ఫెక్ట్గా వస్తాయండి మనకు, నీట్గా మనం పర్ఫెక్ట్ క్వాంటిటీలో చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇలా మనం పూర్ణం బూరెలు కొంచెం ఇలా హోల్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. మనకు ఇప్పుడు వస్తున్నవన్నీ పండగలే కదా, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, నోములు, దీపావళి, అలా అన్నిటికీ బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు పూర్ణం బూరెల్ని. ఇప్పుడు మన పూర్ణం బూరెలు రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. జస్ట్ ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి ఒక 2 నుంచి 3 స్పూన్లు యాడ్ చేసుకొని 1 కప్పు రవ్వ తీసుకొని ఇలా వేయించుకుందామండి. పక్కన ఒక బౌల్లో వేడి నీళ్ళు ఆల్రెడీ కాచి పెట్టుకోండి. పక్కనే మనం ఇలా రవ్వ వేగే లోపల మనకు వేడి నీళ్ళు కూడా కాగిపోతాయి కదా, లేదంటే ఫ్లాస్క్లో అయినా వేడి నీళ్ళు పెట్టుకొని డైరెక్ట్ రవ్వ బాగా నేతిలో వేగిన తర్వాత నేను 1 కప్పు రవ్వకి 4 కప్పులు వేడి నీళ్ళు పోస్తున్నానండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ రవ్వ కేసరి తయారవుతుంది. నీళ్ళు తక్కువైతే కొంచెం గట్టిగా అంతా బాగుండదు. సో 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర యాడ్ చేస్తున్నానండి. చక్కెర కూడా ఖచ్చితంగా 1 కప్పు, మీరు మరీ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర యాడ్ చేసి ఇలా బాగా కదుపుతూ ఉంటే మనకి రవ్వ మొత్తం ఉడికిపోతుంది. చక్కెర కడిగే లోపల ఇలా థిక్గా కన్సిస్టెన్సీలో వస్తుంది. అప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్, కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత మనము వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇలా బాగా మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే అలాగే ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దింపుకోవచ్చు. కానీ మనకు కేసరి కొంచెం కలర్ఫుల్గా బాగుండాలి అనుకుంటే ఇలా కొంచెం కలర్ వేసుకుని తర్వాత లాస్ట్లో దింపుకునేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే అండి. ఆల్మోస్ట్ ఈ రెసిపీస్ అన్నీ 1.5 గంటలోపు అయిపోతాయండి. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చేసుకుంటే చాలా టైం మళ్ళీ పూజ కోసం మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. చూసారా, మనకు 9 నైవేద్యాలు రెడీ అయిపోయాయండి. బెల్లం పరమాన్నం, దద్దోజనం, రవ్వ కేసరి, పాయసం, శనగలు,
కొబ్బరితో వేయించిన శనగలు, పెరుగు వడలు, పూర్ణం బూరెలు, వడలు, తర్వాత పులిహోర. అంతే అండి. ఎంతో సింపుల్గా మనము ఈ 9 నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు నచ్చాయా? తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతంకి ట్రై చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చే పండుగలకన్నిటికీ మీకు వీలున్నంత వరకు మీకు నచ్చిన ప్రసాదాలన్నీ తయారు చేసుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్